తమిళనాడు చీఫ్ సెక్రటరీ డీజీపీలపై సీరియస్ అయ్యారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. టీవీకి అధినేత విజయ్ కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. లోక్ భవన్ లో సీఎస్ డీజీపీతో భేటీ అయ్యారు గవర్నర్. ప్రమాణ స్వీకారం కాకుండానే విజయ్ కు అదనపు భద్రత, కాన్వాయ్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన విజయ్ కు భద్రత కల్పించారని అడిగారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చారు తమిళనాడు డీజీపీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే విజయ్ నివాసం వద్ద భద్రత పెంచారు తమిళనాడు పోలీసులు. ఆయనకు స్పెషల్ కాన్వాయ్ అలాట్ చేశారు. అయితే ఉదయం అనూహ్యంగా విజయ్ భద్రతా కాన్వాయ్ ని పోలీసులు విత్డ్రా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అదనపు భద్రత లేకుండానే ఉదయం లోక్ భవన్ కు వెళ్లారు విజయ్. అయితే కాన్వాయ్ ఉపసంహరణపై టీవీకే వర్గాలు స్పందించాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తనకు కాన్వాయ్ అవసరం లేదని విజయ్ చెప్పారని అంటున్నాయి. మా కరెస్పాండెంట్ లోకేష్ చెన్నై నుంచి జాయిన్ అవుతున్నారు. తాజా పరిణామాలకి సంబంధించి పూర్తి వివరాలు లోకేష్ని అడుగుదాం. లోకేష్, ఏం జరుగుతోంది ప్రస్తుతం? కాన్వాయ్ విజయే వద్దన్నారా, లేదంటే గవర్నర్ ప్రశ్నించడం వల్ల పోలీసులు రద్దు చేసుకున్నారా? ఏంటి తాజా సమాచారం? అంటే ఈ పరిణామాలన్నీ చూస్తే ఇంకా ఏదో ఉంది గవర్నర్ మనసులో అనే ఒక సంకేతం కూడా అందుతోంది. ఎగ్జాక్ట్లీ బిందు, ఏదైతే తమిళనాడు అసెంబ్లీ కౌంటింగ్ జరిగిన రోజు పూర్తి మ్యాండేట్, అంటే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పాటు అత్యధిక స్థానాలు సాధించి మ్యాండేట్గా నిలిచినటువంటి టీవీకే అధినేత విజయ్ ఇక కాబోయే సీఎం అని చెప్పి ఇటు అధికార యంత్రాంగం భావించింది. తమిళనాడు ప్రజలు కూడా అదే భావించారు. దాదాపు 108 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి విజయ్ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్కి కావాల్సినటువంటి 10 స్థానాలను ఎక్కడో చోట మద్దతు కూడగట్టుకుంటారు. ఖచ్చితంగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ దిశగా అడుగులు కూడా ప్రయత్నిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నము ఎర్లీ అవర్స్ నుంచే కూడా ఆ ట్రెండ్ చూసినప్పుడే కూడా విజయ్ వర్గాలు కావచ్చు రన్ను కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా విజయ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేసింది. వెంటనే అక్కడికి విజయ్ ఇంటికి సిటీ కమిషనర్ని పంపించింది. ఒక్కసారిగా పోలీసు భద్రతను 3 ఎక్కువ చేసింది. విజయ్ నివాసం ఉంటున్నటువంటి ఆ కాలనీ మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేసింది. ఏ కార్యకర్త కావచ్చు, ఏ అభిమాని కూడా కావచ్చు, అనుమతి లేనిదే లోపలికి ప్రవేశించకూడదు అనేటువంటి హుకుం పోలీస్ శాఖ వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు. అయితే ఆ తీరునంతా కూడా ఇటు నివాసంలో ఉన్నటువంటి విజయ్ గమనించలేదు. అయితే టీవీకే వర్గాలు గమనించి విజయ్కి చెప్పినప్పటికీ కూడా తనకు ఎటువంటి భద్రత అవసరం లేదు, తాను సీఎంగా వన్స్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ లబ్ధినంతా కూడా పొందుతానని చెప్పడం జరిగింది. అయితే అదే విషయాన్ని పోలీస్ యంత్రాంగానికి టీవీకేకి సంబంధించినటువంటి నేతలు చెప్పినప్పటికీ కూడా పోలీసులు తమ ఓవర్ యాక్షన్ని వీడలేదని కూడా చెప్పాలి. సేమ్ అదే కంటిన్యూషన్ చేశారు. నిన్నటి వరకు కూడా అదే కంటిన్యూషన్గా జరిగినటువంటి ప్రాసెస్. అయితే నిన్న బల నిరూపణ కోసం గవర్నర్తో భేటీ అనంతరం కూడా అక్కడ మ్యాజిక్ ఫిగర్ చూపించలేనటువంటి విజయ్ గవర్నరు అంగీకారాన్ని నిరాకరించారు. అనంతరం కూడా నివాసానికి చేరుకున్నటువంటి ఇంటికి చేరుకున్నటువంటి విజయ్కి ఉన్నటువంటి కాన్వాయ్ కావచ్చు, భద్రత కావచ్చు తొలగించాలని చెప్పి కూడా గవర్నర్ కార్యాలయం నుంచి ఒక సందేశం వచ్చింది. వెంటనే పోలీసు భద్రత అదేవిధంగా కాన్వాయ్ని నిన్న రాత్రి కూడా అధికార యంత్రాంగం తొలగించింది. ఇవాళ మరోసారి గవర్నర్ భేటీకి వెళ్ళినటువంటి విజయ్ విజువల్స్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడా కూడా కాన్వాయ్ కానీ లేదా పోలీస్ భద్రత కానీ లేదనమాట. నేరుగా కూడా గవర్నర్ అపాయింట్మెంట్కి వెళ్ళారు. గవర్నర్ని భేటీ అయ్యి ఇవాళ కూడా గవర్నరు పూర్తి స్థాయిలో తమకు మద్దతు లేదని తెలపడంతో ఇవాళ కూడా ప్రమాణ స్వీకారానికి కావచ్చు, ప్రభుత్వ నిర్మాణం కావచ్చు అనుమతి ఇవ్వలేదు. సో రివర్స్ లో లోకేష్, ప్రభుత్వ ఏర్పాటు అంశం అనేది ఎంతవరకు వచ్చినట్టు భావించాలి? వీసీకే కానీ లెఫ్ట్ పార్టీలు కానీ కొంత ప్రస్తుతం విజయ్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు స్టాలిన్ తో కూడా కొంత తిరుమావలవన్ లాంటి వాళ్ళు భేటీ అయినట్టుగా చెప్తున్నారు. మనం మొదటి రోజు నుంచి ఇక్కడ నాటకీయ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. విజయ్ ఏదైతే తన వద్దకు వచ్చి తాము మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి లార్జెస్ట్ పార్టీలు, అంటే విజయ్ తర్వాత ఉన్నటువంటి ఏడీఎంకే పార్టీ కూడా తామే మద్దతు ఇస్తామని ప్రకటించింది. విజయ్ కూడా ఇక్కడ ఉండేటువంటి తమ ముఖ్య నేత అర్జునాన్ని పంపించే ఏడీఎంకే పళనిస్వామితో చర్చలు కూడా జరిపారు. అయితే వాళ్ళు సముఖంగా ఉన్నప్పటికీ కూడా విజయ్ ఎందుకు ఆ మద్దతును స్వీకరించలేదు, ఆలస్యం చేశాడు. దీంతో చిన్న పార్టీలకు సంబంధించినటువంటి స్థానాలనే కూడా మద్దతుగా తీసుకోవాలని చెప్పి ఆ పార్టీలతోనే పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్తో పొత్తు ఆల్రెడీ నిర్ధారం అయిపోయినటువంటి పరిస్థితి. 5 స్థానాలు ఇప్పుడు పూర్తి స్థాయిగా టీవీకే అధినేత విజయ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా 6 స్థానాలు కావాల్సి ఉంది. ఇందులో భాగంగానే భర్జన పడ్డటువంటి విజయ్ ఎట్టకేలకు విజయ్ బాధను చూసి డిఎంకే స్టాలిన్ కూడా ఒక సమావేశం నిర్వహించుకున్నారు. తనతో పాటు ఉండేటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి స్వతంత్రమైనటువంటి నిర్ణయం వారే తీసుకోండి, నాది ఎటువంటి ఆంక్షలు ఇందులో విధించబోను, కూటమి నుండి కూడా బయటకు వెళ్తానంటే కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పి కూడా వెల్లడించడంతో ఇప్పుడు విజయ్ ఏదైతే వీసీకే పార్టీకి ఇప్పటికే కూడా పలుమార్లు అభ్యర్థన చేయడము, లేఖలు రాయడం జరిగింది. వామపక్షాలకు
సంబంధించినటువంటి రెండు పార్టీలు కూడా అభ్యర్థించడం జరిగింది. దీంతో విజయ్ చేసినటువంటి రిక్వెస్ట్ని వాళ్ళు పునరాలోచించడం ప్రారంభించారు. రేపటిలోగా తమ నిర్ణయాన్ని కూడా వెల్లడిస్తామని కూడా చెప్పడంతో విజయ్కి సంబంధించినటువంటి పార్టీ వర్గాల్లో ఒకంత ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. రేపు దాదాపు తెల్లవారు నుంచి మధ్యాహ్న సమయానికి వీసీకే పార్టీ వామపక్షాల యొక్క మద్దతు ఉండబోతుందా లేదా అని వారి నోటి ద్వారానే ఒక పత్రికా ప్రకటన కావచ్చు లేదా ఒక వెల్లడి అనేది మాత్రం చాలా స్పష్టంగా వచ్చేటువంటి లోకేష్ మొత్తం ఎపిసోడ్ లో గవర్నర్ వ్యవహార శైలి అనేది కొంతవరకు రకరకాల అనుమానాలు అనండి లేకపోతే కొంత ఆందోళన కానీ కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వరుసగా గవర్నర్తో భేటీ అయిన తర్వాత కానీ మొదట నంబర్స్ లేవన్నారు. ఆ తర్వాత డీజీపీని అదేవిధంగా ఇతరులని ప్రశ్నించడం మనం చూస్తున్నాం. కాన్వాయ్ ఎట్లా అలాట్ చేశారు అంటూ కూడా 2 సార్లు ఇప్పటికి కలిసి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఏర్పాటుకి కంప్లీట్ మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకి ఆయన ఒప్పుకోవాలనుకుంటున్నట్టుగా కూడా కనబడుతోంది. ఈవెన్ మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పాటైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. గవర్నర్ ఆలోచన అనేది ఎలా ఉంది టీవీకే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా గవర్నర్ ఆలోచన కావచ్చు, ప్రవర్తన కావచ్చు, అదేవిధంగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, విజయ్ని ప్రశ్నించినటువంటి తీరు కావచ్చు, అనుమతి నిరాకరించినటువంటి వ్యవహారం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇటు డిఎంకే, అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు, ప్రజలు, అదేవిధంగా విజయ్ అభిమానులు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు గవర్నర్ పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధకంగా, రాజ్యాంగబద్ధకంగా ఎక్కడ కూడా వ్యవహరించడం లేదు. మరోవైపు కాన్వాయ్ ఏ విధంగా మీరు అలో చేశారు, అదేవిధంగా కాన్వాయ్ని ఏ విధంగా విజయ్కి కల్పించారు అని చెప్పి ఒకవైపు డీజీపీని అదేవిధంగా సిఎస్ని కూడా నిలదీసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఇది మరింతగా ఆ ఉదాహరణకు బలపడుతుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో విజయ్ ఇక్కడ మ్యాండేట్ పొందడము అనేదే ఒక నిజంగానే జీర్ణించుకోలేటువంటి పరిస్థితి. మరోవైపు విజయ్ కాంగ్రెస్తో జతకట్టేటువంటి విషయాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోతుంది బీజేపీ. అందుకే తన ఆగ్రహ జ్వాలను ఇటు గవర్నర్ రూపంలో వెదజల్లుతుంది అని చెప్పి కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటగా చెప్పాలి. రైట్ లోకేష్, ఇప్పుడు ఏంటి ఓవరాల్ గా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే చేజారిపోయినా కూడా మైనారిటీలో పడిపోతుంది. దీన్ని ఎలా ఫేస్ చేస్తారో అనేది కూడా ఒక ప్రశ్న. ఈవెన్ అటు డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఇలాంటి సమస్య తలెత్తే అవకాశం కలుగుతుంది. ఈ లాస్ట్ మైల్ అనేది విజయ్కి ఒక ఛాలెంజ్ అయిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? చాలా మంది మంచి స్ట్రాటజిస్టులు విజయ్తో పాటు ఉన్నారని చెప్తున్నారు. ఎలాంటి సలహాలు అందుతున్నాయి, లేకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు కూడా అన్నా డిఎంకేతో జతకట్టాల్సినటువంటి అంశం పైన ఎక్కడా కూడా విజయ్ ముందు స్టెప్ వేయడం లేదు. అన్నా డిఎంకే వారికై వారే చర్చల అనంతరం కూడా తమ మద్దతు ప్రకటిస్తామని ముందుకొచ్చారు ఇటు పళనిసెల్వం కూడా. అయినప్పటికీ కూడా విజయ్ 47 స్థానాలు కలిగినటువంటి అన్నా డిఎంకే మద్దతును కూడగట్టుకోవడంలో కావచ్చు లేదా దాన్ని యాక్సెప్ట్ చేయడంలో కావచ్చు తీవ్రమైనటువంటి ఆలస్యం చేశారు. ఇప్పటికి కూడా అటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. మరోవైపు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి నేతల్లోనే వర్గాలుగా విడిపోయారు. ఇటు షణ్ముఖం వర్గం సంబంధించి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ వర్గం కూడా సపోర్ట్ చేస్తానంటుంది. అయితే దాన్ని కూడా ఆ మద్దతును కూడా స్వీకరించడం లేదు. కేవలం చిన్న పార్టీలకు సంబంధించి ఏదైతే వీసీకే వామపక్షాలకు ఉన్నటువంటి 2 స్థానాలు 6 స్థానాలను స్వీకరించి ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తద్వారా అనేక సమస్యలు ఏర్పడతాయని విజయ్కి తెలుసు. ఇటు రాజకీయ నిపుణులు కూడా విజయ్కి సలహాలు ఇస్తూనే ఉన్నారు. అయితే విజయ్ ఆలోచన మాత్రము ఆ రకంగా ఉండటం లేదు. కేవలం చిన్న పార్టీలతోనే పొత్తుతో ముందుకు సాగాలని చూస్తున్నారు. దానికోసమే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో అదైతే రేపటికి క్లియర్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ గవర్నర్ తో ఏమైనా అపాయింట్మెంట్ ఉందా లోకేష్? విజయ్ కానీ లేకపోతే ఆయన తరపున కానీ ఎవరైనా గవర్నర్ ని కలిసే అవకాశం ఉందా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి? అంటే ఇప్పటికే వీసీకే పార్టీకి సంబంధించి వామపక్షాలకు సంబంధించి మద్దతు పలుమార్లు కోరారు. ఇవాళ గవర్నర్ భేటీ అనంతరం కూడా మరోసారి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎంకేకి సంబంధించినటువంటి కూటమి కాబట్టి అది ఏదైతే వీసీకే పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, అటు స్టాలిన్ సమావేశానికి కూడా ఆ 2 పార్టీలు కూడా హాజరవడం జరిగింది. అక్కడ స్టాలిన్ చెప్పినటువంటి విషయం ఏదైతే స్వతంత్రంగా మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, మేమేమాత్రం ఫీల్ అవ్వము అని స్టాలిన్ చెప్పడం. అదేవిధంగా స్టాలిన్ స్టేట్మెంట్ కూడా ఒకసారి విజయ్ పార్టీకి సంబంధించి స్టాలిన్ కూడా చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఏమీ అడ్డంకులు సృష్టించడం లేదు. ఆయన ప్రభుత్వం ఏర్పరచుకుంటే మాకేమి ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఆయన
మద్దతు ఆయన కూడగొట్టుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఆయన ప్రభుత్వము ఏర్పాటు చేసుకున్న తర్వాత 6 నెలల సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన పరిపాలన చూసిన తర్వాత అప్పుడు కావాలంటే ఏదైనా లోపాలు మరి ఏదైనా ఉంటే అప్పుడు ఆరోపణలు చేస్తాం తప్ప అంతవరకు అడ్డంకులు సృష్టించబోమని చెప్పడంతో పాటు తమతో పాటు ఉన్న కూటమి నేతలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపితే తనకు ఎటువంటి అభ్యంతరం లేదనేటువంటి ఒక సంకేతాలను స్టాలిన్ ఇవ్వడంతో విజయ్కి ఇక్కడ లైన్ క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ నిర్ణయాన్ని ఇటు వీసీకే పార్టీ కావచ్చు, అటు వామపక్షాలు కావచ్చు రేపు తెలియజేస్తానని చెప్పడంతోనే ఇప్పుడు ఈ కాస్త ఆలస్యం ఏర్పడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ లోకేష్.